ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ లేఖనాన్ని పరిశీలిద్దాం. దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అవును, దేవుని యొక్క వాక్యము మనతో మనందరితో సూటిగా మాట్లాడుతున్నారు. ఎవరైతే దేవునికి అత్యంత సమీపముగా ఉంటారో, దేవుని ప్రేమను ఎవరైతే పొందుకొని ఉంటారో, ఆ ప్రేమతో దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, అట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి ఖచ్చితంగా సమస్తమును కూడా సమకూడి జరుగుచున్నవి అంటున్నాడు దేవుడు. అంటే దేవుడే జరిగిస్తాడు. మరి మనం ఈ లోకములోని వ్యక్తుల పక్షముగా ఎంత ప్రేమను మనం కనపరిచినా అది నిరర్ధకమని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే నీవు దేవుణ్ణి నిరంతరము, నిత్యము, అనుదినము శాశ్వతమైన ప్రేమతో నీవు దేవుణ్ణి ప్రేమించిన ఎడల, అంతే శాశ్వతమైన ప్రేమను నీ మీద మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి చూపిస్తాడు. మరి మన కార్యములను జరిగిస్తాడు. మరి మనం ఈ దినము నుండి అయినా సరే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉందామా అనుకుంటే, అందరూ తలలు వంచుకొని మరి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామములో తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, మీ ఘననామానికి, మీ యొక్క మహోన్నతమైన ఉన్నతమైన అపరంజ పాదములకు ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు మీరు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మేము ఎక్కడైతే మేము మా ప్రేమను కనపరుస్తున్నామో మీరు ఎరిగి ఉన్నావు, సమస్తమును పరిశీలించుచున్నావు. ఆ ప్రేమను మీ మీద చూపించడానికి మీ యొక్క ఆత్మను మేము స్థిరముగా పరిశుద్ధాత్మను పొందుకుని వారిలాగా, ఆ ప్రేమతో మిమ్మల్ని ప్రేమించే వారిలాగా మీరు మాత్రమే మా పైన, ఇదిగో ఛానల్ వీక్షించుతున్న ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని, అట్టి కృపా కనికరముల చేత మేము ఈ లోకములో బ్రతికీడిస్తుండగా మీ మీద ప్రేమ చూపించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీరు పొందమని నన్ను నేను ఇంకా అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.